అమరావతికి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదంతో రాజధానిపై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలవుతాయని కూటమి ఎంపీలు స్పష్టం చేశారు. ఇక రాజధానితో ఎవరూ మూడు ముక్కలాట ఆడలేరని ధీమా వ్యక్తం చేశారు. మరో రాష్ట్రానికి రాజధాని విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే అమరావతికి చట్టబద్ధమైన రక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన కూటమి ఎంపీలు అమరావతి గొప్పతనాన్ని, రైతుల త్యాగాన్ని వివరించారు. వైసీపీ హయాంలో అమరావతిపై కమ్ముకున్న నీలి నీడల్ని, ప్రభుత్వ దమనకాండను వివరించారు. రాజధానిపై నెలకొన్న అనిశ్చితి వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం దక్కితే శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందా అన్న అనుమానాలకు ముగింపు పడుతుందని టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్ అణిచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంగా మారిందన్నారు. అమరావతి కోసం పోరాడిన మహిళలకు జేజేలు పలికారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. సర్టనిటీ, స్టెబిలిటీ అనేది కావాలి. పెట్టుబడిదారులు గందరగోళంలో పెట్టుబడి పెట్టరు. బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు రాజకీయ అస్థిరత్వానికి రుణాలు ఇవ్వవు సార్. దాదాపు 56,000 కోట్ల రూపాయలతో 91 అత్యంత ముఖ్యమైన మౌలికమైన ప్రాజెక్టులు అమరావతి నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి సార్. క్వాంటమ్ వ్యాలీతో చరిత్రకు అమరావతి స్వాగతం పలుకుతుంది సార్. ఇవన్నీ జరిగినప్పటికీ అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. అమరావతికి చట్టబద్ధతతో ఇకపై ఎవరూ రాజధాని అమరావతిని ఇంచు కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తేల్చి చెప్పారు. 3 రాజధానులు వంటి అనాలోచిత నిర్ణయాలు అమలు కాబోవన్నారు. రాజధాని విషయంలో మరో రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే అమరావతి బిల్లు చట్టరూపం దాల్చాల్సిన అవసరముందని మరో బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఉద్ఘాటించారు. This is a bill which stops every speculation, every move, every onslaught on the new capital Amaravati by any future regime. With this bill, no one can move Andhra Pradesh a new capital even 1 inch. ఇప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు చేయలేరు, మూడు ముక్కలాట ఆడలేరు. After agreeing for new capital, if anything objects, పులివెందుల ఎమ్మెల్యే changed his color. Himalayan brought a bill to create 3 capitals for Andhra Pradesh. With this bill, no one can propound such illogical, irrational proposals of 3 capitals. The reorganization bill speaks through Section 5 and Section 6 of the Andhra Pradesh Reorganization Act 2014 that was passed by this House. It speaks about the capital, sir. And therefore, sir, if there has to be any change in the capital, it will and must have to come back to the House for its ratification. Statutory protection for Amaravati is really essential because no state would have to lose its capital for the second time. No farmer, being whether a man or woman, should fear no policy reversal. Investors need certainty and not shifting of capitals, and a reorganized state, sir, it deserves stability and experiment. విశాఖను రాజధానిగా వైసీపీ తీసుకొచ్చిన ప్రతిపాదనను ఎన్నికల వేళ అక్కడి ప్రజలే తిరస్కరించారని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరఫున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. వైసీపీ వాళ్ళు ఏదైతే వైజాగ్ అని చెప్పారో దాన్ని కాదు అని చెప్పి మా కూటమి తరఫున పోటీ చేసినటువంటి భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు 5,04,000 మెజార్టీ ఇవ్వటం, అది పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పటం అనేది దానికి ఒక నిదర్శనం అధ్యక్ష.